నీ సౌందర్యాన్ని తనివి తీరా చూడటం. ఈ కొంటి బుద్ధులు కట్టి పెట్టి ముందు టిఫిన్ తిందురు కానీ రండి. ఐ డోంట్ వాంట్ టిఫిన్, ఐ వాంట్ యూ. ఏమిటి దాసభ్యంగా? సభ్యతలో సగం వయసు దాటిన తర్వాత అంతవరకు చిలిపితనానికి హక్కు. ఈవేళ మీ పుట్టినరోజు అంటే మీరు చిన్న పిల్లలన్నమాట. నేను చెప్పినట్టే వినాలి. ఓకే ఓకే రండి. అప్పుడు ఊరుకోండి. రండి కూర్చోండి. అబ్బా కూర్చోమంటుంటే. హౌ స్వీట్, హౌ ప్రెటీ. ఇవన్నీ తర్వాత. హౌ స్వీట్, హౌ ప్రెటీ. తినండి. సార్ ఎలా ఉంది? సర్దుకుందా? ఏంటో సర్దుకోండి నీ ముఖం. ఇంకో సోడా. ఇంకో సోడా? సార్ మీరు ఏమన్నా అనుకోండి, నో కన్ఫ్యూజన్. మీరు చాలా అదృష్టం సార్. నేను ఇంటికి వెళ్తే చివట్లు తప్ప టిఫిన్ తినే ఛాన్స్ కూడా లేదండి. ఇది మీకు డబుల్ ఛాన్స్. యూఆర్ సో లక్కీ. అవునవును, సో లక్కీ. క్యారియర్ సార్. అమ్మో చాలా బరువుగా ఉందండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వడ్డించేయమంటారా? సార్ క్యారియర్. సార్ ఇంకో క్యారేజ్. మై గాడ్, ఇంకోటి. చాలా పొడుగ్గా ఉంది, బరువుగా కూడా ఉంది. ఈ క్యారేజీ ఇంటి క్యారేజీ, ఈ క్యారేజీ ఇంటి క్యారేజీ, మరి 2 క్యారేజీలు. సర్లే తిథి, ఏం చేయమంటారు? ఏం చేస్తే ఉన్నా నైవేద్యం పెట్టండి. నా ముందుంచావుగా, తీరిగ్గా వెళ్ళి దీన్ని పట్టుపట్టు. మహాప్రసాదం రోజు ఇలాగే రావాలి. రోజునా? ఇష్టపెట్టెలో వివాహ భోజనంబు వింతైన వంటకంబు ప్రమాణం కంటిన్యూ. రెండైందా? 2 గంటలు పట్టిందా? నిద్రపోయి. హలో. ఓ నువ్వా రాధా? నేనే మాట్లాడుతున్నా. ఏంటి సంగతి? ఈవేళ నేను పంపిన స్వీట్స్ అన్ని తిన్నారా? ఎలా ఉన్నాయి? స్వీట్స్ కదా, చాలా బాగున్నాయి. మరి ఆ పూర్ణాలు బొబ్బట్లు ఉన్నాయి చూడు, అద్భుతం. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి. బొబ్బట్లు పూర్ణాలు ఎక్కడవండి? నేను పంపిన కోవా బర్ఫీ, గులాబ్ జామ్ తినలేదా? అదే బాగా ఎక్కువ తిని మర్చిపోయాను. గులాబ్ జామున్ ఇంకేంటి పంపింది? కోవా చాలా బాగున్నాయి. వాటిని విడిచిపెడతానా? అద్భుతంగా ఉన్నాయి. కొంచెం లైన్లో ఫోన్ వచ్చింది. హలో, కొంచెం లైన్లో ఉండు. రాధ ట్రంకాలు వచ్చింది, కొద్దిగా లైన్లో ఉండు. హలో లక్ష్మి, నేనే మాట్లాడుతున్నా. భోజనం చేశారా? పిండి వంటలు ఎలా ఉన్నాయి? ఓ చాలా బాగున్నాయి. మరి ఆ జిలేబీ బాదుషా చూడు. జిలేబీ బాదుషా ఏమిటండి? నేను పంపించింది చక్కెర పొంగలు, పులిహోర. పులిహోర అదే. అబ్బా, మరి నిమ్మకాయ పిండేమో. ఆ పులుపు, ఆ నలుపు, ఆ తెలుపు. లక్ష్మి కొంచెం హోల్డ్ ద లైన్. లైట్నింగ్ కాల్ వచ్చింది. హలో రాధా, నువ్వు పంపిన చేకుడులు పకోడీలు నా చూడు, చెప్పలేవు, అన్ని తినేసా. చేకుడులు పకోడీలు నేను చేయలేదండి. మీరు తిన్నది వేరు, నేను చేసింది వేరు. ఏం లేదు, ఒకదాన్ని మించి ఒకటి ఉండటంతో కొంచెం అటు ఇటు అవుతున్నాను. నువ్వేమనుకుందా? సరే, ఇవాళ సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి పూజ చేయించాలి. గుడికగా 5 గంటలకేగా? ఓకే, బ్రహ్మాండం. రైట్. హలో లక్ష్మి, సారీ కాల్ ఎక్స్టెండ్ అయింది, ఏమనుకోకు. పర్వాలేదులేండి. చూడండి, ఈవేళ సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. రోజులాగా ఆలస్యం చేయకండి. ఇవాళ సాయంత్రం 5 గంటలకే? అవునండి. వెంకటేశ్వర ఆలయమా? అవునండి. ఇవాళ కుదరదు, కావాలంటే రేపు పెట్టుకో. ఏమిటేమిటి? ఈవేళ పుట్టినరోజైతే రేపు వెళ్తామా? అదేం కుదరదు.
ఈ వేళ ఎన్ని పనులున్నా సరే రాక తప్పదు. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి, సాయంత్రం 5 అన్నావు కదా, 5 5:30 గంటలకి నువ్వు సరాసరి దేవాలయానికి వచ్చేసాయి. నేను సరాసరి ఇక్కడి నుంచి వచ్చేస్తాను. 5:30 అంతకన్నా ముందు రావద్దు. ఓకే దాని ఓకే.